షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. హాయ్ వ్యాస్, షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాన్షియస్ గా తయారవుతున్నారండి. అంటే హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు మనకి తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ తినేది కూడా కొంచెం హెల్దీగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. సో డాక్టర్స్ కూడా ఏంటంటే చాలా వరకు మనని షుగర్ ని అవాయిడ్ చేయండి, డైరీ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు కదా. సో అందుకనే షుగర్ కి బెస్ట్ సబ్స్టిట్యూట్ వచ్చేసిందండి, అదే షుగర్ ఫ్రీ నేచురా వారి డైట్ షుగర్. సో ఈ రోజు షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ యూజ్ చేస్తూ ఒక చక్కటి స్వీట్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. దాని పేరే ఓట్స్ మకానా లడ్డు. సో ఈ షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ యూజ్ చేస్తూ ఈ రోజు ఓట్స్ మఖానా లడ్డు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ పాలు తీసుకుందాము. సో పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ మఖానా తీసుకుంటున్నామండి. దీన్ని ఫుల్ మఖానా అంటారు. సో ఇది కూడా మనకి ఏంటంటే చాలా రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. సో ఇదేంటంటే ఎక్కువగా మనకి టైం తీసుకోదండి, తొందరగా బాయిల్ అయిపోతుంది. కాబట్టి మనకి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఫుల్ మఖానాని ఇందులో వేసేసుకుందాము. సో ఇది కొంచెం బాయిల్ అవడానికి మనకి టైం పడుతుంది, కాబట్టి ఈ లోపు మరో ప్యాన్ పెట్టుకుందాం. సో ఇందులో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఓట్స్ ని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 1 కప్ తీసుకున్నానండి ఓట్స్ కూడా. కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకుందాము, కలర్ చేంజ్ అయ్యేదాకా. చాలా మందికి స్వీట్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ ఉండడం వలన చాలా వరకు స్వీట్స్ కి దూరం అవుతూ ఉంటారండి. సో అట్లా ఏం కాకుండా చక్కటి సబ్స్టిట్యూట్స్ ఏమైనా తీసుకుంటే కనుక మనకి కావాల్సిన వంటకాలన్నీ కూడా మనం లిమిటెడ్ మోతాదులో తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకోసమే మీకోసం వెరైటీ స్వీట్స్ అన్ని కూడా పరిచయం చేస్తుంది మధురిమలు కార్యక్రమం. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనకి పాలు బాయిల్ అయిపోతున్నాయి, అట్లాగే ఈ ఫుల్ మఖానా కూడా మనకి దగ్గర పడిపోతుంది. కాబట్టి మరొక్కసారి కలుపుకుందాం. సో మనకి పాలు కూడా కొంచెం ఇలా బాయిల్ అవ్వగా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ ఫుల్ మఖానా కూడా సాఫ్ట్ అయినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుందండి. సో ఒక 5 to 10 minutes మనకి టైం తీసుకుంటుంది పూర్తిగా బాయిల్ అవ్వడానికి. సో అప్పటి వరకు మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉందాం. సో ఇది ఇంకా టైం పడుతుంది కొంచెం బాయిల్ అవ్వడానికి. ఈ లోపు మనం వేయించుకున్న ఈ ఓట్స్ ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం. సో మనం లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పౌడర్ కొంచెం ఫైన్ గా అయ్యేలాగా మనం చూసుకోవాలండి, కచ్చా పచ్చాగా కాకుండా. సో యా, ద పౌడర్ ఈస్ రెడీ. సో పక్కన పెట్టేసుకుందాము. సో పాలు కూడా బాగా దగ్గరికి వచ్చేసి మనకి ఈ ఫుల్ మఖానా అంతా కూడా సాఫ్ట్ అయిపోయిందండి. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇది కూడా రెడీ అయిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఈలోపు దీన్ని చల్లార్చుతూ ఉందాము. నెక్స్ట్ దీనికి కావాల్సిన ప్రొసీజర్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకొని ఈ తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇంకా ఇది చల్లారేలోపు మళ్ళీ ప్యాన్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాం. ఇలాగూ స్వీట్స్ అంటే మనకి ఘీ టేస్ట్ అనేది బాగా తెలియాలి కదా.
సో ఈ ఘీ అండ్ ఆయిల్ ఇవన్నీ కూడా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుందండి. బట్ స్వీట్స్ అనగానే ఎలాగో మనం అవాయిడ్ చేయలేము, డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఇలాచీ పౌడర్తో కానీ మనకి ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మనం నూనెలో కంటే కూడా నెయ్యిలో వేయించుకుంటేనే చాలా టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుందాం. సో నెయ్యి కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంటే ప్రస్తుతానికి నేను కాజు అండ్ బాదం చక్కగా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దీన్ని యాడ్ చేసేసుకుందాం. కొంచెం రంగు మారుతున్న టైంలో దీనిలో మనం కోవా వేసుకుందాం. సో కోవా కూడా 1 స్పూన్ ఆఫ్ కోవా తీసుకుంటే బాగుంటుంది. సో ఇది కూడా మనకి డ్రై ఫ్రూట్స్తో పాటు చక్కగా మిక్స్ అయిపోయేలా చూసుకుందాము. సో మనం ఇక్కడ చూస్తూ ఉంటే కాజు అండ్ బాదం కూడా మనకి చక్కగా కలర్ చేంజ్ అయినట్టుగా కూడా కనిపిస్తోందండి. కోవా కూడా యాడ్ చేసిన తర్వాత మనకి అవి లంప్స్ లాగా కాకుండా చక్కగా ఫైన్గా దీనిలో మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి స్వీట్స్ అన్నిటికీ కూడా అదే హార్ట్ అని చెప్పొచ్చండి, ఇలాచీ పౌడర్. సో అది కూడా కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా తీసుకుందాం. సో ఇది చక్కగా వేగుతూ ఉంటుంది. ఈ లోపు మనకి ఫూల్ మఖానా కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుందండి. సో దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మనకి పాలు అంతా కూడా ఎగిరిపోయాయి కదా, ఇది చక్కగా పేస్ట్ అవుతుందా లేదా అనే డౌట్ మీకుంటే కనుక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, ఉడికించడం ఉంటే ఆల్రెడీ వేయించుకున్న కాచుకున్న పాలైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా యాడ్ చేసుకొని దీన్ని మనం టేస్ట్ చేసేసుకుందాం. షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. మనకి పూల్ మఖానా కూడా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఎక్కువగా మిక్స్ చేసుకోవడానికి అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఓట్స్ పౌడర్ని చాలా ఫైన్గా చేసుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం బరకగా వచ్చినా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా మనం జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఈ లోపు మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా రంగు మారిపోయినాయి. ఇందులో మనం ఇలాచీ కూడా వేయడంతో మంచి సెన్స్ కూడా వస్తుందండి. దీనిలోకి ఈ పేస్ట్ చేసుకున్న ఫుల్ మఖానాని యాడ్ చేసేద్దాం. అలాగే ఫైన్గా పౌడర్ చేసుకున్న ఓట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అంటే పౌడర్ చేసుకున్న ఓట్స్ని కానీ లేదంటే పేస్ట్ చేసుకున్న ఈ ఫూల్ మఖానాని కానీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసాం కదండి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం మనం కొబ్బరి పౌడర్ తీసుకుందాము. సో అది కూడా మనం క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి. ఒకవేళ మనం పెద్ద క్వాంటిటీలో అంటే లార్జర్ క్వాంటిటీలో మనం లడ్డూస్ తయారు చేసుకుంటూ ఉంటే కనుక ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది. కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇస్ ఎనఫ్. సో కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం షుగర్ సబ్స్టిట్యూట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నామండి. సో మామూలుగా అయితే కనుక మనం షుగర్ యాడ్ చేసుకుంటే మనకి 1 టేబుల్ స్పూన్ షుగర్లో మనకి 20 క్యాలరీస్ దాకా ఉంటాయి. అదే ఈ షుగర్ ఫ్రీ న్యాచురల్ డైట్ షుగర్ని కనుక యాడ్ చేసుకుంటే మనకి 1 టేబుల్ స్పూన్లో చాలా నెగ్లిజిబుల్ క్వాంటిటీలో క్యాలరీస్ అనేవి ఉంటాయండి. సో ఇది బెస్ట్ సబ్స్టిట్యూట్ అనమాట షుగర్కి. మనకి హెల్దీగా ఉంటుంది, అట్లాగే మనం తినాలి అనుకున్న వేటి మీద మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. చక్కగా తినచ్చు, కాకపోతే కొంచెం క్వాంటిటీలో కాంప్రమైజ్ అయితే సరిపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని ఉండలుగా కట్టుకుందాం అనుకున్నాం కదండి. సో ప్యాన్ ఇంకా వేడిగా ఉంది కాబట్టి కాస్త లైట్గా చల్లారాలి అని అంటే వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. అలా అని చెప్పి పూర్తిగా చల్లారిందంటే అది ఉండగా రాదండి. సో అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే గోరువెచ్చగా మారుతున్న టైంలోనే మనం దీన్ని ఉండలుగా చుట్టేసుకుందాం. ఒకవేళ ఇది ఉండలాగా నిలవట్లేదు అనుకున్నప్పుడు లైట్గా నేతిని మనం చేతికి తీసుకొని చక్కగా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు.
సో ఉండలు చుట్టుకోవడం రెడీ అయిపోయిందండి. మరి దీన్ని నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడడానికి అయితే బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా చాలా బాగా కనిపిస్తున్నాయండి. మరి టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి కదా, మరి టేస్ట్ చేసేద్దాం. ఈ షుగర్ ఫ్రీ న్యాచురా డైట్ షుగర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఏమాత్రము పోకుండా, క్యాలరీస్ అనేవి ఎక్కువగా కాకుండా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ లో వస్తాయండి. సో తప్పకుండా ఈ ఓట్స్ మఖానా లడ్డూని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరి ఓట్స్ మఖానా లడ్డూకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఓట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: కోవా, ఫూల్ మఖానా, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పాలు, కొబ్బరి పొడి, షుగర్ ఫ్రీ పౌడర్. ఓట్స్ లడ్డూ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 కప్పు పాలు పోసి కొంచెం వేడయ్యాక ఇందులో ఫూల్ మఖానా వేసి ఉడకనివ్వాలి. ఈలోపు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 కప్ ఓట్స్ వేసి దోరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలలో వేసిన మఖానా దగ్గర పడ్డాక చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు స్టవ్ పై పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి అది కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకున్నాక కోవా, కాస్త యాలకుల పొడి వేసి వేయించుకోవాలి. చల్లారిన మఖానా, కొద్దిగా పాలు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి వేగుతున్న డ్రై ఫ్రూట్స్, కోవా మిశ్రమంలోకి వేసి కలుపుతూ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసి తర్వాత ఇందులోనే కొబ్బరి పొడి, షుగర్ ఫ్రీ న్యాచురా డైట్ షుగర్ పౌడర్ వేసి కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా కావలసినన్ని లడ్డూలు చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ మఖానా లడ్డు రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ వీక్షించాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచిలో ఫాలో కూడా చేయొచ్చు. ఈ షుగర్ సబ్స్టిట్యూట్ తోటి చేసుకున్న ఈ చక్కటి రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సరికొత్త స్వీట్ ఐటమ్ తో మీ ముందుకు వస్తా. Until then, this is Rajeshwari saying bye.